హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ అయితే చేయబోతున్నాను. దానికోసం ఒక 7-8 ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి ఒక 7-8 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి 2 కప్స్ వరకు శనగపిండిని అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పకోడీలకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేతిపైనే ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా వేసేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో ఇలా వేసేసుకుంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత వీటిని మెల్లిగా మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇంతేనండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు పకోడీలాగా వేసేస్తున్నాను కొన్ని. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. వీటితో అలా రౌండ్ షేప్లో చేసుకోవచ్చు, లేదంటే ఇలా పకోడీలాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇంకా వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంతేనండి, మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇలా టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయండి ఇవైతే. సూపర్ టేస్ట్ అండి, చాలా చాలా బాగున్నాయి అసలు టేస్ట్ అయితే. ఇంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.